హాయ్ గాయస్, ఈరోజు సాటర్డే 1 జూన్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాను. అండ్ మా పిన్ని వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఈసీఆర్లో రూమ్లో ఉంటాను. మా పిన్ని వాళ్ళు బంజారాహిల్స్ నుంచి అక్కడ నుంచి అంటే రామోజీ ఫిలిం సిటీకి వస్తున్నారు. నాకు కాల్ చేశారు, ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేశారంట. మనకేమో పుక్కట్లో వచ్చింది టికెట్. సో బ్లాగ్ చేద్దామని అనిపించింది సడన్గా. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. ఇది మా పుట్టి రోజు. రియా బాయ్, రియా బాయ్, రియా. అల్లరి చేయొద్దు, ఓకేనా? ఇదే మన బైక్. కార్లు గీర్లు అలాంటివి ఏం లేవు అన్నట్టు. దీనిపైనే మనం ఇప్పుడు వెళ్తున్నాం. చిన్న బ్యాగ్ పెట్టుకున్నా. దీని మీద ఒక టవల్, ఒకటి షార్ట్స్, ఒక టీ షర్ట్, ఒక సన్ స్క్రీన్ అలాంటివి పెట్టుకున్నాం. ఒక సెల్ఫీ స్టిక్ ఉంది. అక్కడ ఏమైనా పనికి వస్తుంది లాక్. కానీ ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. నేనున్న లొకేషన్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి 40 కిలోమీటర్స్. ఇప్పటికే మనం 80 కిలోమీటర్స్ ఇంకో 21 అట్లా ఉంది. ఓవరాల్ పైన వస్తున్నాను నేను ఇప్పుడు. అంత ఎండగా లేదు ఈరోజు యాక్చువల్లీ. మనకి ఏం చెప్పలేదు, ఎందుకంటే తరుణ్ బయటికి వస్తే నేచర్ కూడా కనికరిస్తుంది అన్నమాట. అంటే మనం వ్లాగ్ తీయడం అనేది ఈరోజు రాసిపెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. జర్నీలో నేను మొబైల్ పట్టుకొని ఇట్లా క్యారీ చేయలేను ఎక్కువసేపు. మనం వచ్చేసాం భయ. ఇక్కడ నుంచి లోపలికి ఒక 8 to 9 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అసలైన ఫిలిం సిటీ ఇది. సో ఇదే మనకు మెయిన్ టికెట్ కౌంటర్ అన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చినాం. చూడు రింక్ కార్డు ఉంది, టికెట్ కౌంటర్. ఆ పిల్లలు ఎక్కడ పోగానే అర్థం కావట్లేదు. వాళ్ళని నేను తొందరగా వచ్చేసిన. ఇప్పుడే గైడ్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చిన ఫీజులు. అసలు రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన తర్వాత పడే కష్టాలు ఏంటో అవి ఎలాగుంటాయో మీకు తెలుసా? రామోజీ ఫిలిం సిటీ అంతా చుట్టాలంటే పోనీ 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు నడవాలన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. అసలు చుట్టేయాలంటే ముందు టికెట్ కొనాలనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. ఆ ఆర్డినరీ టికెట్ ధర 1350 రూపాయలు ఉంటుందనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. ఓన్లే కొనుక్కుందాం అనుకుంటే అది 1350 కాదు, ట్యాక్స్లు యాడ్ చేస్తే 1600 అవుతుంది అనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. అందులో ఇంకొక టైప్ ఆఫ్ టికెట్ అడ్వెంచర్స్ ప్యాకేజ్ యాడ్ చేసుకుంటే ఆ టికెట్ వాల్యూ 2350 రూపాయలు అవుతుందన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. ఆ టికెట్ కూడా కాదు, మనకు ఒక ఫ్రీ ఏసీ బస్సు, ఒక పూట ఫుడ్ పెట్టి ఒక గైడ్ మనకు రామోజీ ఫిలిం సిటీ అంతా చుట్టే ఇస్తాడు అంటే దానికి 3350 రూపాయలు అవుతుందన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. ఒక కష్టాల గురించి మాట్లాడే హక్కు టికెట్ను కొని సత్తా ఉన్నోడికే ఉంటారు, ఇంకెవరికి ఉండదు. నాకు కూడా లేదు. అంటే టికెట్ నేను కొనచ్చారు, ఫ్రీ టికెట్. లేదంటే నేను అసలు రాకపోతుండే కూడా. ఆ టికెట్ అంటే ఏంది భయ, 1600 అంటే. అందులో ఒక 200 తగ్గి ఇచ్చినా కూడా మనకు వెండర్ స్ప్రెడ్ వస్తుంది. This is not the right way to steal the money like this. అది సెక్టే తీసుకోపోయి వాడేస్తాడు వాడే. కాలేజీ కలుపుకుంటా ఎగ్జామ్ రాయకుండా రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఎట్లా రోజులు చదువుకునేది మన బ్యాచ్ ఆడు కూడా ఆడు సినిమా షూటింగ్ జరుగుతున్నట్టున్నది ఇక్కడ. టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ, ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు. కాస్ట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఇగో మమ్మల్ని తిరిగిన బస్సు ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇక వీళ్ళు హోటల్ ఇవ్వకుంటున్నారు. ఇక మా పిన్ని వాళ్ళు మనం ఆ రామోజీ మూవీ మ్యాజిక్ అందులోకించి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక మా పిన్ని ముందర పోతుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టి రోయ్ అమెరికాలో ఉన్నట్లు ఇది. అమెరికా కేసు కార్లు ఇట్లు ఉన్నాయి చూడురిగా. ఇలా తమ్మి ఫోటో దిగుతావా? ఆడ వీడేం దిగుతావు? లోపలికి దిగుతాం దాస్. చల్ ఎనిమిది దునియా అని ఉండేది 7 అనుకుంటా. ఓరి అమ్మ ఇదేంద్రా పోయి కూలర్ అనుకుంటా. ఇది చల్లగా పొలిపిరి కొట్టుంది ఒక అబ్బాయి.
చల్ల ఉంది ఇక్కడ. యాక్షన్ లైట్స్ గో అంట భయ 11:30కి స్టార్ట్ అవుతుందంట చెప్తారు. ఇది ఎంట్రీ ఫ్రీనో మరి టికెట్ తీసుకోవాలో కూడా మాకు తెలియదు. మా పిన్ని వాళ్ళని అడుగుతారు పోయి లోపల, వాళ్ళు తీసుకెళ్తే పోదాం, చేయాలంటే లేదు అంతే. ట్రైన్లో కూర్చున్నా, లైట్స్ కొంచెం తక్కువ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు లోపల పోతాం. ఏమన్నా పెట్టి రాబోయే ఇది అక్కడికి పోయిందనుకో బాగుంది. తప్పకుండా రావాలి అందరు ఇక్కడికి. ఎక్స్ అయితే ఘోరంగా చేస్తారు ఇక్కడ. డ్యామ్ షోర్ అయితే చూడరు బెలూనే కొడుతుందరు. దానికి అక్కడ పైన కట్టి పెట్టారు. ఏమన్నా సెటప్ అబ్బాయి ఇది. ఎక్కడో ఫ్రెండ్ స్ట్రీట్లో వెళ్తున్నట్టుంది. అన్న వెయిటింగ్ చేస్తాను. అలా నువ్వు వాయించు, ఎక్సలెంట్ వాయిస్తున్నావు నువ్వు. వారి అమ్మ చాలా బాగుంది భయ్యా. చూసుకోరు ఇక. హ్యాట్ కూడా కొన్నా 200 పెట్టి. మ్యాచింగ్ అయితే నువ్వు కాలిపోయి ఇప్పుడు గ్యాప్ వేసుకొని ఎండలో తిరిగితే కిక్ వస్తుంది. వెళ్దాం బస్. మా పిన్ని కూడా యాడ్ తీసుకున్నది. మా పిన్ని కూడా చాలా ఇంట్రెస్ట్ బ్లాగ్ తీయడం. ఈ బ్లాగ్లోనే మా పిన్ని కూడా కవర్ చేస్తుంది కొంచెం టూర్ని. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ చాలా పెద్దది కాబట్టి నచ్చి వస్తుందని నవ్వొద్దు పిన్ని నువ్వు, ఓకేనా? నా ఫేస్ని చాలా తక్కువ టైం వరకే మీరు చూస్తారు, ఎందుకంటే నా ఫేస్ కంటే అందమైనవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది స్పేస్ సెంటర్ అంట, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్. ఇక్కడ కూడా ఎంట్రీ ఒకవేళ ఫ్రీ ఉంటే వెళ్ళేసి వద్దాం. మా పిన్ని అయితే రెడీగా ఉంటుంది ఫస్ట్ ఇలాంటి వాటికి. It gives space flight runway. And then down. ఇది పోతున్నారా భయ్? స్పేస్లోకి వచ్చేసినాం రోయ్. లోపల కూర్చున్నప్పుడు భయ అది స్పేస్ ఎక్స్పీరియన్స్ అంట. అది మొత్తం ఇట్లా డోర్లన్నీ మూసుకుపోయినాయి సీట్లు. ఆ సీట్లకించి గాలి వస్తుంది, వస్తుంది ముఖం పైన, కాళ్ళకు కొడుతుంది, సౌండ్ ఎఫెక్ట్లు ఊపుతుంది ఆ చైర్. ఫస్ట్ టైం అయితే ఆ గాలి రాగానే ఫస్ట్ ఉచ్చబడిపోయింది నాకైతే. అది ఫస్ట్ అని కొట్టింది గాలి సడన్గా మూతికి. పెట్రోల్ పంప్, మా వాడు పెట్రోల్ పంప్లో పనిచేస్తాడంట. ఏంద్రా? ఇంకో విషయం ఏంటంటే ఫిలిం సిటీలో ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా, కొంచెం అయింది బాగానే ఎక్స్పెన్సివ్. మేము ఒక చికెన్ నూడిల్స్, ఒకటి ఎగ్ నూడిల్స్ తీసుకున్నాను. చికెన్ నూడిల్స్ 420, ఎగ్ నూడిల్స్ 350. ఎగ్ నూడిల్స్ కూడా కాదు, వెజ్ నూడిల్స్. అది బాగా ఇంటి దగ్గర కుమ్మేసి వస్తే బాగుంటుంది. ఇక్కడ లైట్గా ఏమైనా స్నాక్ అలా తినేస్తే కూడా నాకు బడ్జెట్లో అయిపోతుంది. ఇది ద వైల్డ్ వెస్ట్. ఇది ఒక సెట్టింగ్ కొమరం భీము అలాగే ఉంది అందులో ఉన్నట్టు, కానీ ఇది కాదు, ఇది వేరే అమ్ముతారు. ఇది ఎక్కడ మనకు ఇట్లా మనకు వీటిని ఏమంటారు, మ్యాప్సా ఇలాంటివి కొన్ని టైమ్ లైన్స్ కూడా కాదు, ఏమంటారు వీటిని, స్టాపర్స్ కాదు, డైరెక్షన్స్ అసలు కాదు. ఎక్కడికి వెళ్ళాలో ఇందులో చూపిస్తాను అనమాట. ఇది బెటర్. చూడండి ఇక్కడ స్పిరిట్ ఆఫ్ రామోజీ షో అని ఉంది. ఇది వచ్చేసి 12:45కి. ఇంకా టైం ఉంది ఒక 7-8 minutes. అంతవరకు వెయిట్ చేయాలి. విషాదకరమైన వార్త ఏంటంటే చూపిస్తాను. నా సన్ గ్లాసెస్ ఇరిగిపోయినాయి. ఫారిన్ నుంచి వచ్చింది, మా ఫ్రెండ్ తెచ్చిండు గిఫ్ట్గా. $లో ఉంటుంది భయ. ఇది ఒక 1500 దాకా ఉంటుంది. చల్లగా ఉంటుంది ఎండలో.
బస్సులు చూడరిగా రెడ్ బస్సులు ఎట్లున్నాయి చూసినారా, ఓపెన్ విండోస్ ఇట్లా లేవు దానిలోకి బస్సులకి. సేమ్ తిరుపతిలో కూడా ఇట్లా ఇదే మోడల్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, రామోజీ ఫిలిం సిటీది మొత్తం మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ని చూసిన తర్వాత నేను స్టన్ అయిపోయినా. మ్యాప్ ఏందో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత. लक्ष्मी और मैप के टूर गाइड हो। राइट साइड ये है यूरेका, आपके टूर का स्टार्टिंग और एंडिंग पॉइंट। दिस इज ए यूरेका, योर टूर स्टार्टिंग एंडिंग पॉइंट। आपको घूम फिर के वापस इधर ही आना है, बाहर जाना है या फिर मुगल गार्डन। बाहर से देखें तो दिल्ली मुगल गार्डन, इंटीरियर मैसूर वृंदावन गार्डन। ओ मधु ना మనసు నాది కాదు చూడు చూడండి జులై మూవీలో ఈ యొక్క గార్డెన్. రైట్ సైడ్ ఏంజల్ ఫౌంటైన్. ఫిల్మ్ సిటీ ఇస్ వన్ ఆఫ్ ద हाईएस्ट फाउंटेन, अति ఎత్తైన फाउंटेन। जिनकी शादी नहीं हुई इसके 2 चक्कर लगा लो, शादी हो जाएगी। उल्टे 2 चक्कर लगाएंगे तो डिवोर्स भी हो जाए। ऑल द वे नाउ सी दिस इज ए अम्ब्रेला गार्डन, टोटली ट्रीज आर ट्रिम्ड इन अम्ब्रेला शेप। नाउ ट्रिपल आर मूवी में देख सकते हैं, हीरोइन होती है, यहाँ से कार लेके जाती है, उसके कार का टायर पंचर हो जाता है, देख सकते हैं। बसा सामिस्त्री मूवी, here is a big statue of Hrithik Roshan as Krish। గేట్ చూస్తేనే फॉर सिकरी बुलंद दरवाजा, इतना बुलंद है ना 2 लोग हाथ लगाएंगे तो भी गिर जाएगा। हमें गंगूबाई काठियावाल याद है, ढोलीडा सॉन्ग इधर ही शूट हुआ था। यू नो हिंदी मूवी सिंघम रिटर्न गब्बर सिंह महात्मा వర్షం ఇదేనండి వరంగల్. చూసారా వర్షం మూవీ? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలు అంటారు. असी చూడొచ్చు, ఇక్కడే షూట్ అయింది। खोल के अंदर जाओगे तो सीधा जंगल, सामने से ऐश्वर्या है, पीछे से मल्लिका शेरावत, कुछ भी नहीं रहेगा अंदर। ये प्लास्टर ऑफ पेरिस फाइबर कार्डबोर्ड से बनाए गए फ्लेक्सी हाउसेस, 1 बिल्डिंग 4 डिफरेंट एलिवेशन। घर एक ही रहेगा लेकिन 4 अलग घरों के जैसे दिखाएंगे। बीच वाला दिल वाले मूवी में काजोल जी का घर, फर्स्ट वाला अत्तार इंटिकी दारेदी अत्तगार इल्लंडी। एडमिनिस्ट्रेशन बिल्डिंग ऑफ रामोजी ग्रुप, कॉर्पोरेट बिल्डिंग, ये असली है सीमेंट। ये है सेंट्रल जेल। सो आप लोगों ने दृश्यम मूवी देखा है? दृश्यम चूसर करेंगे, कभी तब्बू मिले तो बोलो उनको बेटे का डेड बॉडी इधर ही छुप कर है। Created a scandal by using a thermocol sheet. ఈడ భాగవతం సెట్ అంట, లోపలికి వెళ్దాం. చూసారు కదా, ఇదంతా మొత్తం థర్మాకోల్ యూజ్ చేసి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి ఉంటారు. దానికి దారిలో పవన్ కళ్యాణ్ రెంట్కి తీసుకుంటాడు కదా, ఆ ట్రీట్ ఇక్కడే జరిగింది. ట్రైన్లకి నువ్వు చూస్తే టైర్లు ఉన్నాయి, ట్రాకులు లేదు, పంచర్ కూడా అవుతుంది అంత ఈ ట్రైన్ అప్పుడప్పుడు. అప్పుడు వెంటనే మనం పంచర్ వేస్తారు. మొత్తం చేసారు, మస్తు ప్లాన్ చేసి అంతా థర్మాకోల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేసి కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి చేసిరు. ఫీలింగ్ మాత్రం ఏం అదే ఫీలింగ్ రావాలనే చూడురిగా. యశ్వంతపూర్ జంక్షన్ అంట, 5 నవంబర్ నుంచి పోయిందిరా బాయ్. ఇట్స్ నైస్. అమ్మ ట్రైన్లో వాటర్ లేవేంద్రా బాయ్. వీడు ఇంకొకడు హర్ష అని, వీడు ఇప్పుడు 8th స్టాండర్డ్కి వెళ్తాడు. ట్రైన్ ఇంజన్ చూస్తురా, ఇట్లుంటుంది. రియల్ లైఫ్ ఎట్లా చూడడం దీనిలో చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్తాను. ఇదే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పింది, చూద్దాం పదండి. ఇది యాక్చువల్లీ రామోజీ ఫిలిం సిటీది మ్యాప్ అనమాట. ఈ మ్యాప్లో ఇది మనం స్టార్టింగ్ పాయింట్. టికెట్ కౌంటర్ నుంచి మనం మెల్లగా యూరేకాకి వచ్చినాం. కొమరం భీముడు అని పనులు అక్కడ స్పెసిఫిక్ చోటు ఎగ్జాక్ట్లీ. మూవీ మ్యాజిక్ మూవీ లోపల ఎక్స్ప్లోర్ చేసిన థియేటర్ అదంతా ఎట్లుంటుందని చెప్పి ఇంకా బొమ్మలు షో వేసి లైట్ షో అని అది అయిపోయింది. అక్కడ నుంచి బస్సులో వస్తున్నప్పుడు మనకు ఆమె ట్రావెలింగ్ గైడ్ చెప్పింది కదా, ఇంజర్ ఫౌంటైన్, జెట్ ఫౌంటైన్, నార్త్ టౌన్, సౌత్ టౌన్, మల్టీపర్పస్ బిల్డింగ్స్ ఇవన్నీ అయిపోయినాయి. అండ్ అట్లే వచ్చిన ముందుకు ఈ యూరోపియన్ స్ట్రీట్, ఎయిర్పోర్ట్, మోషన్ క్యాప్చర్, ఇవి మనం ఇంకా చూడలేదు. ఇవి ఎక్కడన్నా తెలియదు. తర్వాత ఇట్లే వచ్చి జైలు చూసినాం మనం ఆల్రెడీ. తర్వాత ఇప్పుడే జస్ట్ భాగవతం సెట్ కూడా మనం చూసినాము. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చినాం, చూసినాం. ఇక్కడ రైల్వే స్టేషన్ తర్వాత బాహుబలి సెట్కి వెళ్ళాలి. మనం బాహుబలి సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి, చంద్రముఖి సెట్ వస్తుంది. దాని తర్వాత అడ్వెంచర్స్ ప్లేస్ అక్కడే ఉంటుంది. ఆ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బస్ ఎక్కితే హవా మహల్, జపనీస్ గార్డెన్, ఈ 2 సెట్స్ కూడా అక్కడ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ బస్ ఎక్కితే అస్కారీ గార్డెన్, బటర్ఫ్లై పార్క్ అండ్ మ్యూజియం, వింగ్స్ ఎగ్జాటిక్ బర్డ్ పార్క్, ఇవి కూడా అక్కడ ఉంటాయి. ఇట్లా ముందుకు వెళ్తే ఏమో కేవ్స్ ఉన్నాయి, రిపాలు కేవ్స్,
వమన్ బోన్సాయి గార్డెన్, సన్ ఫౌంటైన్ అని ఇవన్నీ ప్లేసెస్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ బస్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ పాయింట్కి. టోటల్గా మనం 6 టైమ్స్ మనం బస్ని చేంజ్ చేయాలన్నమాట ఓవరాల్గా. అప్పుడు ఈ టూర్ అనేది కంప్లీట్ అవుతుంది రామోజీ ఫిల్మ్ సిటీ. లెట్స్ గో అండ్ ఏమంటారు నాకు తెలీదు. హంట్